దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. గనుక మనం అటు వాక్యముకు లోబడి అనేక విషయాలు తెలుసుకున్న వారిగా ఉండవలసిన వారమైన దాని కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలు. సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరిచి ఉదయ కాలమంతో పనిపాటల్లో తోడుగా రక్షణగా మేలుకరముగా దీవునికరముగా ఆశీర్వాదకరముగా ఉంచి నడిపించిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సహాయము, ఆదరణ, ఆత్మ తలంపులు, ఆత్మ నడిపింపు సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామం అడుగుచు మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరీబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలు, ఏనాపరిజ్ఞ సన్నాస విజ్ఞ విడుంపురు 12 గాత్రేపు దీవెన షారోను పుష్పకుదను తండ్రి పితామలను దాదస్కర సన్నిధి సహాయము సహకారణ మాకు నాకు తోడుగా రక్షణగా మేలుకరముగా దేవునికరముగా ఆశీర్వాదకరముగా ఉంచి నడిపించమని ప్రభువు అయిన క్రీస్తు నామని అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడై ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని విడలారా, సమయములో దేవుని వాక్యము నిమిత్తము మనం అనేక రీతిగా నడిచిన వారమై బలపరచిన వారమై మనం కలిగి ఉన్నాం. గనుక ఈ ఉదయ కాలంలో దేవుడు అనేక విషయాల్లో తోడుగా ముందుగా నడిచిన వారమై ఉన్నాము. పిల్లలైతే లేఖనము చెప్పిన రీతిలో మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతిలుగా నీకు నాకు తోడుగాను మేలుకరముగా దీవునికరముగా ఉన్నారని మనం నమ్మి ఉండాలి. ఎందుకంటే లేఖనము అనేక విషయాలు మనకు చూపించుచున్నది. ఇక్కడ అనేకమైన విషయాలు అంటే ఇక్కడ అనేక ఆత్మీయ తలంపులు ప్రభు మాట్లాడుతూనే ఉన్నారు. అందు బట్టి మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానము స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. చూడండి, ఒక మనుషుని ద్వారా పాపమును మరణమును ఎలాగూ ప్రవేశించును ఒక మనుషులు అనే విషయాన్ని ఇక్కడ లేఖనము ద్వారా మనం గ్రహించుచున్నాం. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ లేఖనము ద్వారా మనం గమనించాలి. అయితే ఈ 12వ వచనములో అలాగుననే మనుషులందరూ పాపము చేసిన పొందున మనుషులు పాపము చేయటం వలన ఇది అలాగా సంతర్పమాయనంటే సంభవించును అనే మాటను సంస్కృత రూపంలో ఈ మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ పాపం అనేది ఎంత భయంకరమైన స్థితి కలిగి ఉందో, పాపము ఎంత మరి వేదనకరంగా ఉంటుందో అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో అటు గమనించటం వలన దేవుడు అనేకమైన విషయాల్లో మనకు తోడుగా ముందుకు నడిపించేవారుగా ఉన్నారు. అయితే ఇక్కడ 13వ వచనంలో ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చునదు గనుక పాపములో లోకములో ఉండును గాని ఈ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆలోపింపబడు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం లేనని చెప్పు పాపము తన విచ్చడవిడితనాన్ని చేయవచ్చు. కానీ ఇక్కడ ధర్మశాస్త్రం ఉండటం వలన లేనప్పుడు అనేక రీతిలుగా మనం మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం మనకుంది కదా, ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రం బట్టి మాట్లాడాలి కదని లేఖనమును ధర్మశాస్త్రం లేకముందు పాపం అనేక రకాలుగా ఈ లోకంలో సంచరించింది. మనుషుల వేదనతో, బాధతో, శోధనతో, దుఃఖముతో, కన్నీటితో అనేక రకాలుగా మనను వేధించున్నప్పటికీ ఇప్పుడు మాత్రం
స్థితి కాకుండా వేరే రీతిలో మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి, ఆత్మీయ తలంపును బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆదాము చేసిన అతిక్రమం వలన పాపము అనే మాటని మాట్లాడుతున్నాడు. ఆదాము ఏం చేశాడు? పాపము చేశాడు. ఆత్మ అంటే అతని మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు, అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమే లేదు అనే రీతిలో మాట్లాడుతున్నాడు. అయితే ఆదాము రాబోయే వారికి గుర్తయ్యుండును ఆదాము. అయితే మరణమును ఎలా జయించొచ్చు? ఈ రోజుల్లో ఈ మరణము, పాపమును ఎలా జయించవచ్చు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా జయించవచ్చు అని ఈ రోమా పత్రికలో మరి ఈ 14వ వచనములో రాయబడిన మాటలని మనం గమనించాలి. ప్రియరా, ఈ 14వ వచనములో రాయబడిన ఈ మాటలు ఏ రకంగా ఆత్మీయతను బలపరుస్తున్నాయంటే, అయితే అపరాధములు కలిగినట్లు కృపావలము కలగలేదు. ఎట్లనగా, ఒకరు అపరాధమును అనేకులు చనిపోని ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయే యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతైన దానమును అనేకులకు విస్తరించును. అంటే మనుషులు యేసుక్రీస్తు వలన, అబ్రహాము వలన నశించిపోవచ్చు, లేకపోతే క్షమించండి, ఆదాము వల్ల పాపము, తప్పిది వల్ల, పాపము చేయటి వల్ల నశించిపోవచ్చు అనుకుంటున్నారేమో. కానీ కాదు, యేసు ప్రభు వలన రక్షించబడాలి, అబ్రహాము వలన మార్గము దేవుడు తెరిచాడు అనే విషయాన్ని మాట్లాడండి. పరలోక రాజ్యముకు వెళ్ళటకు ద్వారములు ఆనోకు ద్వారా నెరవేర్చాడు. అలాగే ఈ యొక్క పరలోక ద్వారమును, అంటే నరుడు కూడా పరలోకమును చేరవచ్చు అనే రీతిని రుజువు చేశాడు ఆనోకు కాలములో. నోవహు కాలం వచ్చినప్పటికి దేవుడు మనుషులతో మాట్లాడతాడని, మనుషులతో ప్రయాణం చేస్తాడు, మనుషుల చేత పనులు చేస్తాడని ఎక్కడ నోవహు కాలంలో రుజువు చేశాడు. అబ్రహాము కాలం వచ్చినట్టుకి ఏమైందంటే, ఇతడు మానవుడు కూడా మనుషుడు దేవుడు ఏర్పరచుకుంటే ఎలాగూ జీవిస్తాడు అనే రీతిని అబ్రహాము రీతిలో మనకు దేవుడు రుజువు చేశాడు. మొదటేమో నరుడు పరలోకంలో చేరొచ్చు అని ఆదాము, తర్వాత ఆదాము చేరలేదు కానీ ఆదాము సంతానమును, అంటే నరుడిని పరలోక రాజ్యంలో చేర్చేశాడు దేవుడు. అంటే చేరవచ్చు అనే నిర్వచనం ఇచ్చాడు. తర్వాత కాలంలో నోవహు కాలం వచ్చినడికి అబ్రహాము దేవుడు మన మానవుడితో నడవటమే కదా, మానవుడి చేత పనులు కూడా చేపించవచ్చు అని రుజువు చేశాడు ఆనోకు కాలం, నోవహు కాలంలో. అబ్రహాము కాలం వచ్చినప్పటికి దేవుడే ప్రత్యక్షమై గుడారములు కట్టిస్తూ, బలిపీఠములు కట్టిస్తూ దేవుడే స్వయముగా మాట్లాడి నడిపించగలడు, నడవగలడని, దేవుడు వినగలడని అటువంటి రీతిని అనేక రీతులకు రుజువు చేశాడు దేవుడు. అలాగే ప్రియులారా, ఇవాళ మనం చూసుకుంటే అబ్రహాము కాలంలో నుంచి అనేక రీతిలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే పాపము చేసిన ఒకని వలన ఆదానము కలగలేదు. ఎలాగనగా తీర్పు ఒక అపరాధం వల్ల వచ్చినే వలనని శిక్షకి విధి కారణమాయనము. కృపావరమైతే అనేకమైన మూలములమైన మనుషులు నీతిమంతులా తీర్చిపడుటకు కారణమాయను. మరణము ఒక అపరాధ వలన వచ్చినది, ఆ ఒకని ద్వారాని ఏలి ఎడల కృపా బాహుల్యను నీతి దానము పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకరి ద్వారానే ఏలుదురు. అంటే ఇవాళ మనకి ఈ లోకంలో ఈ వాక్య యొక్క ఈ 12వ వచనం కాడి నుంచి ఈ యొక్క 5వ వచనం కాడి నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్న ఉదయకాలం. ఈ సాయంకాల పూట ఈ 12వ వచనం కాంటి మనం కొనసాగించినప్పుడు ఈ 18, ఈ 17 వచనం ఏమంటే, పాపమును జయించుటకి ఈనాడు చాలా ఈజీ విధానము ప్రభు మనకిచ్చాడనేది చెప్పుచున్నాడు. ఎలాగంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనుషుడు పాపం మూలంగా కాదు గాని
దేవుని రక్షణ రూపంలో, దేవుని వాగ్దాన రూపంలో మానవుడు జీవించవచ్చు. ఆ పాపమును బట్టి మానవుడు భయపడవద్దు. మానవుడు దేని ద్వారా పాపాన్ని జయించబడే యేసు క్రీస్తు యొక్క విధమైన నామములో మీరు పాపమును జయించవచ్చు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు క్రీస్తు బయలుపరుస్తున్నాడు. మీ కొరకు మీరు ఎన్నాళ్ళు పాపానికి భయపడ్డారు కదా, ఇప్పటి నుంచి భయపడక్కర్లేదు. ఎందుకంటే నేనున్నాను. నా రక్తమును మీకు శిలువ ముద్రగా మారుస్తూ మీ శరీరం అంతటను నా రక్తమును ప్రవేశపెట్టి నా రక్తముతో మిమ్మలను రక్తమనే వస్త్రాలు మీకు తొడుగుతున్నాను. నా రక్తమనే వస్త్రాలు తొడుగు మిమ్మలను సాతానుగాడు తాకటానికి కూడా భయపడే విధముగా మిమ్మలను ఏర్పరచుకుంటున్నాను అని ప్రభు దేవదేవుని యొక్క నామమున మనకు అందిస్తున్నారు. అయితే ఈ ప్రభు మాట్లాడుతున్న మాట, తీర్పు ఒక్క అపరాధ మూలమదై వచ్చినదై మనుషులకు అందరకు వచ్చిన శిక్షను ఎలాగూ కారణమాయను, అలాగునే ఒక్క పుణ్య కార్యము కృపాదానము మనుషులందరికీ జీవ ప్రధానము అంటే జీవ ప్రధానం అనే ఓ ప్రధాన ముఖ్యంగా ఎలాగైతే ఉంటారో అది కారణమాయను. అంటే మనుషుల యొక్క స్థితిగతులను మార్చుకోటకును, మనుషుల యొక్క రక్షణను మేలు పొందటకు కృపా కారణము అంటే ఆత్మీయతను నువ్వు పొందటం మేలు కారణముగా దేవుడు నీ పట్ల చూపుచున్నవారై ఉన్నారనిది ఈ లేఖనం చెప్తుంది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారనే విషయం మాత్రం కృపావరం అనగా ధర్మశాస్త్రానికి లోబడిన ప్రతి వారికి కృపావరములు, ఆత్మీయ వరములు, సంపూర్ణమైన వరములు దేవుడు ఇస్తాడని సూటిగా ఆయన సమాధానం చెప్తున్నాడు. ఎలాగు అంటే, యాలయనగా ఒక మనిషిని అవిధేయత వలన ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఎక్కడ మాట్లాడుతున్న మాటలని మనం గమనించాలి. ఒకని వలన ఏమండి పాపముకు ఎలాగ విధేయత చేయబడతారో, అయితే ఒకని వలన పాపం నుండి విడుదల పొందగలుగుతారనేది ప్రభువు చెప్పుచున్న మాట. అంటే ప్రియులరా, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి, దేవుడు తన తలంపును బట్టి మనం వివేకముగా ఉండాలి. దేవుడు తన ఆత్మీయ కృపను బట్టి, దేవుడు తన ఆలోచన క్రియను బట్టి నాడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏమైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మనిషి యొక్క ఒక మనుషుడి యొక్క అవివేక వలన అనాలోచన వలన మానవుడు పాపం ప్రవేశించింది. ఇక్కడ ఒక మనిషి ఆలోచన వలన, ఆత్మీయ జ్ఞానం వలన ఇక్కడ మనిషి యొక్క పాపమును విడుదల దొరుకుతుంది అన్నాడు. అంటే సంస్కృతి భాష కొంచెం మనం తిరగకపోతే దాన్ని అన్వయం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఒక మనిషిని వలన మనకు పాపము కలిగింది, మరొక మనిషిని వలన పాపం విడుదల కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అయితే మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపమును మరణమును ఆధారముగా చేసును, ఎలాగేలునో అలాగనే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలి నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప, పాపము ఎక్కడైతే యేసుక్రీస్తు కృప వలన మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ గల పాపం ఉంటే యేసుక్రీస్తు యొక్క కృప వలన ఆ పాపము మనలో నుండి, మన దగ్గరుండి పారదోయబడుతుంది అనేది ఈ 21వ వచనంలో మనకు అందించబడుతున్నాయి. ఇట్లా ఈ రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు ఎంత చక్కటి వార్త ఇచ్చాడు చూసారా. ఎలాంటి వార్త అంటే ఆత్మ సంబంధమైన వార్త, ఆలోచన సంబంధమైన వార్త, మనుషులని నడిపించే వార్త, మనుషుల్ని భయపడే వారిని బలపరిచే వార్త,
పౌలు గారి ద్వారా మనం పొందుతున్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చాలా చక్కటి మాటలు ఈరోజు ప్రభు మనకు అందించారు. దానికి గమనిస్తూ ప్రభు యొక్క విషయాల్లో జాగ్రత్తలు కలిగి ఆత్మీయత కలిగి మనం మాట్లాడినప్పుడు, అందుకే ఒకని వలన పాపము కలిగింది, మరొకని వలన పాపం విడుదల కలుగుతుంది. ఒకరేమో ప్రభు ద్వారా సృష్టించబడ్డారు, మరొకరేమో ప్రభు కుమారుడై ఉన్నారు. ఇక్కడ ప్రభు ద్వారా ఇద్దరూ కూడా ఎలాంటి వారంటే, ఒకరేమో ప్రభు యొక్క చేతుల ద్వారా తయారు చేయబడి సృష్టించబడి జ్ఞానము చేత బలపడిన వారు, మరొకరేమో ప్రభు యొక్క ఆత్మీయను పొంది మానవ యొక్క శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చిన వారు. వీరు ఇద్దరు, ఒకరేమో తెలియక పాపానికి గురయ్యారు, మరొకరేమో తెలుసుండి పాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చారు. ఇది మనం ఏం చేయాలంటే, ఈరోజు అంశం ఏంటంటే పాపము విడుదల పొందుట, పాపా నుంచి విడుదల పొందుట అనే మాటను ఈరోజు ప్రభు మనకిచ్చారు. గనుక ఈరోజు మనం ఈ పాపము నుండి విడుదల పొందాలంటే నిజమైన లేఖనానికి, ధర్మశాస్త్రములకు లోబడాలి. అదే బైబిల్ గ్రంథానికి లోబడాలి. అదే బైబిల్ యొక్క మాటలకు లోబడాలి. నా ప్రియమైన విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు గాని నేను గాని మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా, ఆత్మ రూపులుగా, ఆత్మ ఆలోచన కర్తలుగా మనం నడిచి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప నడిపింపును మనకు అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించున్నట్లుగా ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, వందనాలు తండ్రి. రోమా సంఘానికి ప్రభా, పాపముతో భయపడుతున్న సంఘాలకు ఇదిగో ఒకరి వలన పాపం వచ్చింది, మరొకరి వలన రక్షణ వస్తుంది, మీకు ఆదరణ కలుగుతుంది, మీకు మేలు కలుగుతుంది మీకని అపోస్తుడైన పౌలు ద్వారా రోమా సంఘము ద్వారా మాకు అందించుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈనాడు పాపములో పడిపోయి, పాపమని యూబులో పడిపోయి, పాపమని వ్యాధంలో పడిపోయి, పాపమని శోధంలో పడిపోయి ప్రభా, అనేక రకాలుగా వేధించబడుతున్నవారు, బాధించబడుతున్నవారు, శోధించబడుతున్నవారు, పాపములో మగ్గిపోతున్నవారు, పాపమని ఊపులో కూరుకుపోతూ నశించిపోతున్న బిడ్డలకు ధైర్యమును, బలమును, శక్తిను, ఆదరణను, ఆత్మీయతను అందించుచున్న ఓ ప్రభువా నీ కొందనాలు. ఈ దినము తన పాపమని చీకటిలో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవనస్తులు, యవన కుమార్తెలు, నేను ప్రతి కుటుంబంలో ప్రభా నోటు మాట వలన, కంటు చూపు వలన, చేతి పనుల వలన పాపము వస్తుంది అన్నారు. కాళ్ళు దుమ్ము ద్వారా కూడా, గాలి ద్వారా కూడా పాపం నీలో ప్రవేశిస్తుంది. గమనించుకు, జాగ్రత్త కలిగి ఉండు అని నీ లేఖనము ద్వారా మాకు చెప్పుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేము ప్రార్థన చేయుచుండగా నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అనుగ్రహించి బలపరచు నడిపించమని నా దేశ పెద్దలను, ఆయన దేశంలో ఉన్న ప్రతి వారికి అభివృద్ధిని, ఆదరణ దయచండి. స్వార్థం, అసూయ ఎక్కువైపోయింది భూమి మీద ప్రభా. దేవా, ఎవరు ధనవంతుడు, ఎవరు పేదవాడనేది హెచ్చు లేకుండా అందరూ ధనాన్ని కూడగొట్టుకునే పనులను పరిగెడుతున్నారు. దేవా, ఆస్తులు, అంతస్తులు, పేరులు సంపాదించుకునే నైనా ఆలోచనలోనే ప్రజలందరూ పరిగెడుతూనే ఉన్నారు. ప్రభువా, నువ్వు అనుగ్రహించుము, కరుణించుము, కాపాడుము. దేవా, నీ ఆలోచన చేత బలపరచుము తండ్రి, నీ ఆత్మ చేత నింపమని ప్రాధేయపడుచుండగా ప్రభువా నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లించు. ఈ ఉదయ కాలములో ప్రభా, నరుడు ఒకడి వలన పాపము కలిగింది, మరొకరి వలన పాపము తొలుగుటకు ప్రభు మన మధ్యకు బాలుడిగా వచ్చుచున్న దేవానికి నీ కుమారుని పంపించుచు 2025 సంవత్సరంలోని ప్రతి కుటుంబముల వెలుగును, సంతోషము, ఇప్పటిగా చాలా కుటుంబాల విషాదం, కన్నీరు, దుఃఖము ఉన్నప్పటికీ ప్రభా వాటన్నిటిని జయించుకుంటూ ప్రభా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలతో నింపి బలపరిచి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థన చేయొచ్చు తండ్రి. ఈ సమయంలో నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, అలాగే పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, ప్రత్యేకంగా రైతుల పట్ల
నీ ఆత్మ నడిపించండి, నీ కాపుదల దయచండి. స్వార్థం అసూయత లేకుండా ఈ లోకంలో పేరు కొరకును ధనము కొరకు పరుగులెడుతున్న మనుషులను ఆలోచింప చేయమని, నీ ఆత్మతో నింపమని, నీ ఆలోచనతో బలపరచమని. ధనము కోట్ల రూపాయలు కలిగినప్పుడు కూడా ఇంకా దేని కొరకు పరుగులెడుతూనే ఉన్నారు గనుక దేవా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి నడిపించమని ఈ సాయంకాల సమయంలో నాయన సమస్త వారిని సమస్త వాటిని దీవించండి. ఎవరైతే ప్రార్థనలు ఎక్కువిస్తున్నారో, ఎందరైతే ప్రార్థనలో ప్రవేశి ప్రార్థిస్తున్న వారందరికీ నీ ఆత్మ సహాయమును కలగజేసి మహిమ పొందమని నీ దేన దాసుడు నన్ను నా తలంపులను నాయన మరణాత ప్రార్థన సన్నిధిని దీవించి బలపరచమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మహోన్నతుడైన మాకు దయచేయము, మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థనలు క్షమించుము. శోధనకి అకీని తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ఏసరత్వమే జయము, అపవాదికులయము. ప్రవేశరత్వమే జయము, అపవాదికులయము. ప్రవే సంపూర్ణ విజయము, అపవాదికనంతక నాశనము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.